మెడికోలలో డెత్ థాట్స్ అట. తీవ్ర మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థులు పీజీల్లో 31.23%, యూజీల్లో 16.2% మందికి ఆత్మహత్య ఆలోచనలట. మెడికోలో మానసిక ఆరోగ్యంపై ఐసీఎంఆర్ జర్నల్ హెచ్చరిక. ఎంబీబీఎస్ విద్యార్థి సూసైడ్ అట. మెడికోలు డెత్ థాట్స్ అట, చనిపోవాలనేటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయట. మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? దాదాపు యూనివర్సిటీలలో కావచ్చు, లేకపోతే ఆ కాలేజీలో కూడా పెద్ద ఎత్తున మెడికల్కి సంబంధించినటువంటి ఆ విద్యార్థులు, ఎంబీబీఎస్ సంబంధించిన విద్యార్థులు చనిపోతూ ఉన్నారట. రైట్, ఒక్కసారి ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థులు, ఇక్కడ దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి కుంగుబాటుకు గురవుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రచురించిన తాజా అధ్యయనంలో ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ సిఫార్సులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కఠినంగా అమలు చేయాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్కు చెందిన మానసిక వైద్య నిపుణులు ఈ సమీక్షలో స్పష్టం చేశారట. దేశవ్యాప్తంగా 37,000 మందికి పైగా వైద్య విద్యార్థులు ఫ్యాకల్టీపై నిర్వహించిన సమగ్ర సర్వేలో విస్తుపోయే వాస్తవాల వెలుగు చూశారట. ఎంబీబీఎస్ చదువుతున్న వారిలో 27.8% మంది ఏదో ఒక మానసిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుండగా 16.2% మంది ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్టు వెల్లడించారు. పీజీ డాక్టర్లో 17.3% మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా ఏకంగా 31.23% మందిలో సూసైడ్ ఆలోచనలు ఉన్నట్లు తేలిందట. సాధారణ జనాభాలో మానసిక సమస్యలు సగటు 10.6%గా ఉంటే మెడికల్లో ఈ ముప్పు రెండింతల కంటే ఎక్కువగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందట. దీనికి సంబంధించి ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటువంటి అది ఏం చేసిందట అంటే, ఆ సంస్థ ఈ మెడికోకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది చనిపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక కూడా యూజీలో పీజీలో చాలామంది చనిపోయేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేసిందట. ఆ సర్వేలో సంచలనమైన ఆధారాలు బయటకు వచ్చిన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక 10.6% మంది చనిపోతే దానికి 2-3 ఈ ఎంబీబీఎస్ కావచ్చు, ఈ మెడికల్ సంబంధించిన విద్యార్థులు చనిపోతూ ఉన్నారట. దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు? విద్యార్థులు తమ మానసిక సమస్యలను వెల్లడించినప్పుడు మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు వారి హక్కున చేర్చుకోవాల్సింది పోయి బాధితుల నుంచి తప్పించేందుగా హాస్టళ్లు ఖాళీ చేయించి ఇంటికి పంపించే ధోరణి అవలంబిస్తున్నాయట. నిపుణులు తప్పుబట్టారట. ఇది విద్యార్థుల్లో మరింత భయం పెంచేది, సమస్యలను బయటకు చెప్పకుండా దాచేలా చేస్తుందని పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల్లో తీవ్రంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి నిమ్హాన్స్ వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. అత్యంత కీలకమైన పలు సంస్కరణలు అమలు చేయాలని తమ సమీక్షను వెల్లడించారట. దీనికి సంబంధించి విద్యార్థులు మానసిక ఒత్తిడి వెల్లడించినప్పుడు, మానసిక ఒత్తిడి ఉందని చెప్పినప్పుడు కొన్నటువంటి మెడికల్ కాలేజీ యాజమాన్యం కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి వాళ్ళను మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీకు చదవడం చేత కాదు, మీకు మెంటల్లీ అప్సెట్ అయిపోతూ ఉన్నారు, మీరు ఆరోగ్యం బాగుండదని చెప్పేసి వాళ్ళను హేళనగా మాట్లాడితే, ఇబ్బందికి గురిపెట్టి మాట్లాడితే, అదేవిధంగా కాలేజ్ నుండి బయటకు వెళ్ళగొట్టి అక్కడ పీజీ నుంచి కూడా బయటకు వెళ్ళగొడితే ఆ మానసిక ఒత్తిడి ఇంకా తట్టుకోలేక నేను ఒక డాక్టర్ కావాలనుకున్నాను, కానీ నేను మానసిక ఒత్తిడి తట్టుకోలేక నేను మా యాజమాన్యానికి చెప్పడం ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా రకరకాలుగా మాటని చెప్పేసి ఆ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్స్కు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. మెడికల్ సంబంధించిన యాజమాన్యం పైన కూడా ఇటువంటి వాళ్ళ వల్ల చాలా మంది చనిపోతున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ నిపుణులు చెప్తా ఉన్నారట. అలాగే సంస్కరణ అమలు తప్పనిసరట. వారానికి 74 గంటల పనివేళల పరిమితిని అమలు చేయాలంటే వెంటనే అదనపు సిబ్బంది నియామకాలు చేపట్టాలని, లేని పక్షంలో రోగుల సంరక్షణపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. పీజీ పూర్తి చేసి నేరుగా బోధనా రంగానికి వచ్చే వైద్యులకు విద్యార్థుల ఒత్తిడిని గుర్తించే గేట్ కీపర్ శిక్షణ తప్పనిసరి చేయాలి. ప్రతి 500 మంది విద్యార్థులకు కనీసం 2 పూర్తిస్థాయి కౌన్సిలర్లను నియమించాలి. టాస్క్ ఫోర్స్ సిఫార్సులను కేవలం సూచనలుగా వదిలేయకుండా ఎన్ఎంసీ చట్టబద్ధమైన నిబంధనలుగా మార్చి నిరంతరం ఆడిట్ నిర్వహించాలని అధ్యయనం తేల్చి చెప్పిందట. దీనికి సంబంధించి ఆ మెడికల్ కాలేజీల్లో ఎవరైతే ఆ పేషెంట్లను చూసుకోవడానికి, అక్కడ వచ్చేటువంటి రోగులను చూసుకోవడానికి ఈ మెడికల్ సంబంధించిన సిబ్బందిని ఇంకా పెంచాలి. వీళ్ళని ఎక్కువ గంటలుగా పని చేయించినప్పుడు వాళ్ళు మెంటల్లీ అప్సెట్ అయిపోయి ఇబ్బంది పడి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారట. ఈ విధంగా వాళ్ళకు కూడా వేరే వాళ్ళకు రిక్రూట్ కూడా చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ నిపుణులు చెప్తా ఉన్నారు. ఒకసారి చనిపోయిన వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఎంబీబీఎస్ విద్యార్థి సూసైడ్, భవనంపై నుంచి దూకి ఆత్మహత్య. నిర్మాణంలో ఉన్న భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్లోని రామంతాపూర్లో చోటు చేసుకున్నది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన కొల్కూరి భరద్వాజ్ రామంతాపూర్లోని పెద్దమ్మ ఇంట్లో ఉంటూ ఉస్మానియా
కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 1:30 గంటలకు తన సోదరితో కలిసి ఇంట్లో చదువుకున్నాడు. 3:30 సమయంలో కుటుంబ సభ్యులు మేల్కొని చూడగా కనిపించలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. డయల్ 100కు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామంతపురంలోని ఎస్ఎస్ఎల్ భవన నిర్మాణంలో వెళ్ళిన భరద్వాజ్ 4వ అంతస్తు పై నుంచి కింద పడి మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారట. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతను ఎంబీబీఎస్ విద్యార్థి 1వ సంవత్సరం పూర్తి చేసుకున్నట. తన ఆ పెద్దమ్మ వాళ్ళతో ఉంటున్నాడు. హైదరాబాద్లో ఉంటూ రాత్రి 1:03 ప్రాంతం వరకు కూడా తన సిస్టర్తో కలిపి చదువుకున్నాడట. చదువుకొని తెల్లవారి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు లేచి చూస్తే తను కనబడలేదట. ఏం జరిగింది అని చూస్తే కింద బిల్డింగ్ కింద జనాలు కూడా గుమిగుడి అతను చనిపోయి అతని భార్య కూడా కింద పడిపోయి ఉందట. వెంటనే వాళ్ళు డయల్ 100కి ఫోన్ చేసి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కి తరలిస్తే పోయేసరికి చనిపోయిందట. దీనికి సంబంధించి మానసిక ఒత్తిడి తట్టుకోలేక కూడా చాలామంది చనిపోతూ ఉన్నారని కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ వైద్యులు కావచ్చు, లేకపోతే ఆ మెడికల్ సంబంధించినటువంటి ఆ మెడికల్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యం కూడా వీటన్నిటికీ కారణం. వాళ్ళు కూడా ఈ మానసిక ఒత్తిడి ఉంటే వాళ్ళు సరిగా ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేయక వీళ్ళే పేషెంట్లను చూసుకోవడం వల్ల వీళ్ళు కూడా అసలు తీసుకోలేక చనిపోతూ ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం.